ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16,500 కోట్లతో పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఖరారయ్యాయని, ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం చాలా పెరిగిందన్నారు. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను ఒక్క చుక్క కూడా వదులుకోవద్దని సీఎం చంద్రబాబు నాయుడికి సూచించారు. కృష్ణా జలాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి న్యాయ పోరాటం చేయాలని, అప్పుడే రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. అంతర్రాష్ట్ర నదీ జలాలపై మన రాష్ట్ర హక్కులను కాపాడుకుంటూ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఐటీతో పాటు ఆక్వా, ఆయిల్ పామ్ రంగాల్లో అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని చంద్రబాబును కోరారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, పరిమి రాధాకృష్ణ, అడవాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయే పరిస్థితి మనకు వస్తుంది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అందుకని నేను కోరేది ఇద్దరు ముఖ్యమంత్రుల్ని, వారు కూర్చొని ఆలోచన చేసుకొని బచావ్ ట్రిబ్యునల్ని ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే విధంగా స్టే ఉండేది, అది దాన్ని ఖచ్చితంగా కోర్టులో గెలిచే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్ఫార్చునేట్ గా ఏమంటే తెలంగాణ ప్రభుత్వం వారు చేస్తున్న వాదనలు, వారు చేస్తున్న పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అది చాలా పెద్ద సబ్జెక్టు, అది చాలా సమయం కూడా పడుతుంది. నేను కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో నేను పర్సనల్ గా మాట్లాడాను కృష్ణా వాటర్ గురించి. నేను ఎక్కువ ఆసక్తి చూపించి దాన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 1976లో మనకు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీ ఎట్లా వచ్చిందంటే, ప్రతి ప్రాజెక్టు కూడా ఎంత అవసరము, ఎంత వాడుకుంటున్నారు, కృష్ణా డెల్టా ఎంత వాడుకోవాలి, తెలంగాణలో ఎంత వాడుకోవాలి, రాయలసీమలో ఎంత వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఆ రోజు ఇచ్చారు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాన్ని పునర్పరిశీలన చేయాలని కోరటం జరిగింది. ఇది సమంజసం కాదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అవసరమైతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి, లేదంటే కోర్టుకు కూడా పోయి దానిపైన స్టే తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.